విధాలుగా తీర్పులు జరగాలో అన్ని విధమైన తీర్పులు జరిగి ఇక చివరి జడ్జిమెంట్ ఏంటంటే ఏ నేరం లేకపోయినా, ఏ తప్పిదం లేకపోయినా, ఏ అన్యాయము ఆయన జీవితంలో చేయకపోయినా కానీ అతి కిరాతకమైన శిలువకు యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించడం ఉదయకాలం. దానికంటే ముందు పస్కా పండుగ దినములో ప్రవేశించక ముందు ఆ రాత్రి జరిగిన అనుభవాన్ని నలుగురు సువార్తికులు కూడా వ్రాయడం జరిగింది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 17వ వచనం నుండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి, లూకా సువార్త 22వ అధ్యాయము 11వ వచనం నుండి, యోహాను సువార్త 13వ అధ్యాయము నుండి మొదటి నుంచి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మేడగది అనుభవం గురించి ఈ నలుగురు సువార్తికులు కూడా రాశారు. ఈ నలుగురు వచ్చిన రెఫరెన్స్ మీకు జ్ఞాపకం ఉన్నాయా? జ్ఞాపకం లేకపోతే తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి ఈయన ఆ రెఫరెన్స్ తీసుకోండి. కనుక ఈ నలుగురు సువార్తికులు కూడా ఈ మేడగది అనుభవం గురించి రాశారు. ఒకే మాట పదే పదే చెప్పడం, ఆ మాటకి చాలా వాల్యూ ఉంటుంది. ఒకసారి హెచ్చరిక, రెండో మారు హెచ్చరిక, మూడో మారు హెచ్చరిక, ఇక నాలుగో మారు హెచ్చరిక కూడా, అంటే ఆ మాటకు చాలా వాల్యూ ఉందన్నమాట. నలుగురు సువార్తికులు కూడా ఒకే విషయాన్ని ఎత్తి వ్రాసి ఆనాటి సమాజానికే కాదు, ఈనాటి సమాజంలో ఉన్న మనకు కూడా ఒక మార్గదర్శిగా ఉండడానికి ఈ సువార్తికులు నలుగురు కూడా రాయడం జరిగింది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 17వ వచనం నుండి కనుక చదివితే అక్కడ పస్కాను మీరు సిద్ధపరచండి అని ప్రభు చెప్తారు. ఏం సిద్ధపరచమన్నారు? పస్కాను మీరు నా కొరకు సిద్ధపరచండి అని తన శిష్యులతో చెప్పగా, మేము ఎక్కడ పస్కాను సిద్ధపరచగోరుచున్నావని ఆయన అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణంలో వెళ్ళండి, పలానా మనుషుని యొద్దకు వెళ్ళండి, అక్కడ మీకు ఒక మనుషుడు మీకు ఎదురుపడతాడు, అతను అడగండి, నేను ఎక్కడ పస్కాను భుజించాలో ఆయనే మీకు చెప్తాడు అనే విషయాన్ని మత్తయి సువార్త 26వ అధ్యాయము ఈ 17వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పింది. అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుంచి కనుక మనం చదివితే అక్కడ ఈ పస్కాను గురించి మార్కు సువార్తికుడు కూడా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదవమ్మది 14వ అధ్యాయం 12వ వచనం నుంచి కనుక చదివితే, రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచగోరుచున్నావని అడగగా, ఆయన పట్టణంలోకి వెళ్ళండి, అక్కడ నీళ్ల మోయిచున్న మనుషుడు మీకు ఎదురుపడును. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో అక్కడ ఏ గది చూపిస్తాడు మీకు? సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది. ఏ మేడగది అంటే గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ మన కొరకు తన శిష్యులను ఇద్దరిని పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ పస్కాను సిద్ధపరచడం కొరకు కొన్ని సూచనలు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చారు. ఆ సూచనలు ఇచ్చినప్పుడు అతడు ఒక వ్యక్తి మీకు ప్రవేశిస్తాడు, నీలకొండ మోయించున్న ఒక వ్యక్తిని మీకు కనపడతాడు. అతనితో మీరు బయలుదేరి వెళ్ళి అక్కడ అదిరిగితే బోధకుడు అడుగుచున్నాడు, ఒక పస్కాను సిద్ధపరచడానికి భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పగా, అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపిస్తాడు. ఆమెన్. ఏం చూపిస్తాడు అతను మీకు? సామాగ్రితో సిద్ధపరచబడిన ఒక గొప్ప మేడగది, సామాగ్రితో సిద్ధపరచబడిన
గదిలో ఏముంటే అందం ఉంటుంది? సామాగ్రి ఉంటేనే అందంగా ఉంటుంది. గదిలో ఏ సామాను లేకపోయింది అనుకోండి, గది ఉంది, గదికి తగిన సామాగ్రి లేదు, లేనప్పుడు ఆ గదికి అందం ఉండదు, ఆ గదికి వాల్యూ ఉండదు, ఆ గదికి విలువ ఉండదు. ఆ గదికి వాల్యూ రావాలన్నా, గదికి విలువ ఉండాలన్నా ఆ గదిలో ఏముండాలంటే సామాగ్రి ఉండాలి. ఆమెన్. సామాగ్రి అంటే ఏమనుకుంటున్నారు మీరు? మేము రాజమండ్రి వెళ్ళిపోయి అనేకమైన సామాన్లు కొనేసుకొని మా గది నిండా పెట్టేసుకుందాం అనుకుంటున్నారు మీరు? గదిలో ఉండవలసిన సామానం అంటే భౌతికంగా కనిపించే ఆ సామానం కాదు, ఆత్మ సంబంధమైన సామాగ్రి మన దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసము ఏంటది? విశ్వాసము, ప్రార్థన, ఆరాధన, ప్రేమ, దేవునికి సంబంధించిన క్రమాలన్నీ మన జీవితంలో కలిగి ఉండాలి. ఈ గది నిండా ఉండాలి ఇవన్నీ. హృదయం అనేది ఒక గది అనుకుందాం. నీ హృదయమే ఒక గది, ఆలయం. సమాజంగా మనం చేరి ఆరాధిస్తున్న విడిది గది ఇది. అలాగే నీకు ప్రత్యేకమైంది ఒక గది ఉంది. అదేంటి? నీ హృదయం అనే గది. ఈ హృదయం అనే గదిలో ఏముండాలి తెలుసమ్మా? హృదయం అనే గదిలో ఏముండాలి? సెల్ ఓపెన్ చేయకుండా ఎవరండి. హృదయం అనే గది ఏముండాలి? సామాగ్రి ఉండాలి. ఏంటి ఆ సామాగ్రి? ప్రార్థన, విశ్వాసము, ఆరాధన, ప్రేమ, క్షమాపణ, సత్క్రియలు, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, దేవుడు మనకి నేర్పించిన ప్రతి విధమైన నీతి కార్యాలన్నీ మనలో ఉండాలి. ఈ గది ఆ విధము చేత నిండాలి. కానీ అసూయ, పాపము, అక్రమము, అన్యాయము, లంచము, మోసము, వ్యభిచారము, ఆ శరీర సంబంధమైన కార్యాలతో ఈ గది నిండకూడదు. మన గది శుభ్రంగా అంటే ఊర్చబడి దేవునికి అనుకూలంగా, ఏ విధమైన లోకము, పాపము ఇలాంటివి లేకుండా మన గదిని మనము అమర్చుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ గదిలో ఏముండాలి? లోకమేమి ఉండకూడదు. ఇంకా దేవునికి సంబంధించినవన్నీ మన గదిలో దొరకాలి. ఆమె చెప్తారేమనుకున్నా. దేవునికి సంబంధించినవన్నీ మన గదిలో దొరకాలి. ఒక్కొక్కరి గదిలోకి వెళ్ళామనుకోండి, చాలా మంచి అన్ని విలువైన సామాను ఉంటాయి, అవసరమైనవి ఉంటాయి. ఒక్కొక్క గదిలోకి వెళ్తే ఏం కనపడవు. ఒక గదిలోకి వెళ్తే ఏం కనపడవు. టీ ఇవ్వడానికి ఒక కాఫీ కప్పు కూడా ఉండదు ఒక గదిలో. ఇంకా ఓల్డ్ మోల్డ్ పాత గ్లాసులతో ఉంటారు. ఇంకా కొన్ని గదిల్లోకి సామానం అమర్చుకోరు. ఇంకెంచేపు చూసినా మనకి ఇంక ఇవే కనపడతాయి. దానికి సంబంధించిన పక్కాగా అన్నీ సర్దుబాటు చేసుకుంటాం. మరి మనకి ఎవరైనా వచ్చినప్పుడు మనకు అన్నీ అమర్చుకోవాలి. మనం ముందుగానే అమర్చుకోవాలి. నాకు ఇది అది అని ఏ ఇంటికి వెళ్ళి మనం తెచ్చుకునే ఆ ప్రక్రియలు, ఇంకా ఆ పాత రోజులు సామానాలు అడిగి అప్పు తెచ్చుకునేవారు. మొన్న ఒకసారి చిన్న స్టోరీ చెప్పాను కదా, మా ఏరియాలో జరిగిన ఒక స్టోరీ. ఆవిడకి బంగారం వస్తువు లేకపోయినా కానీ ఎరువడికి మళ్ళీ పెట్టిపోయింది. తర్వాత దొంగోడు దాన్ని ఎత్తిపోయాడు. లేకపోయినా కానీ ఏ అనుభవాలు మనకు ఉండకూడదు. ఎరువు తెచ్చుకొని మన అవసరతలు తీర్చుకోవాలని ఆలోచన ఉండకూడదు. కష్టపడి ప్రతి వస్తువును మనము సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక సహోదరి ప్లేట్లో భోజనం పెట్టింది. అంటే ఆమెని కింతపరచాలని కాదు, ఆమె సంవత్సరం ఎంత బాగుందో చూడు. భోజనం పెడితే భోజనం చేద్దారని ఆ ప్లేట్ని ఇలా కలుపుతూ ఉంటుంటే అది రౌండ్గా తిరిగేస్తుంది, ఇలాగా బొంగడంలాగా. కింద దానికి సపోర్ట్ చక్కగా లేదు, చొట్ల పడిపోయి అది ఆ మట్టంతా కిందకి వెళ్ళిపోయింది. అంటే సరైన పాత్రలు కూడా గృహంలో లేకుండా ఇంకా ఆ పాతకాల పద్ధతిలో సంసార జీవితాన్ని జీవించేవాళ్ళు, సాగించేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీ ఇంటిలోనికి అవసరమైన ప్రతి వస్తువును
ఎవరు సమకూర్చి పెట్టాలి? మనమే సమకూర్చుకోవాలి. అవసరమైతే కొన్ని ఖర్చులు తగ్గించుకుని కొన్ని తినడం మానేసో, కొన్ని పరిస్థితుల్లో మనకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆలోచన చేసుకుని మన గదిని ఎలా నింపుకోవాలి? భౌతికమైన గదిలో ఈ సామాగ్రి ఉండాలి. నీ వంటగది నిండా ఏముండాలంటే నీ కుటుంబానికి అవసరమైన సామాగ్రి ఉండాలి. నీ బెడ్రూమ్లో ఉండవలసిన సామాగ్రి ఉండాలి. నీ భోజన బాల మీద ఉండవలసిన సామాగ్రి ఉండాలి. నీ ప్రార్థన గదిలో ఉండవలసిన ఏ గదికి సంబంధించిన సామాగ్రి ఆ గదిలోనే మనం అమర్చుకోవాలి. ఆమె చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆ గదికి ఏముంటుంది? విలువ ఉంటుంది. హాల్లో ఉండవలసినవి హాల్లో ఉండాలి. హాల్లో ఉండవలసిన కిచెన్ రూమ్లోని, కిచెన్లో ఉండవలసిన బెడ్రూమ్లోని, అక్కడ ఉండవలసిన ఇంకొక చోట కాదు. ఏమంటే పూర్వకాలం చిన్న మట్టి గుడిసెలు ఉండేవి. ఏమండి ప్రతి పండగకి ఇల్లు మట్టి తెచ్చుకుని అలికేవారు. అటు అరుగు అలుకుంటాం, ఇల్లు అలుక్కుంటాం, అలుక్కుని మరలా దానికి శుభ్రంగా సాఫ్ చేసుకుని నీట్ చేసుకుని ముగ్గు పెట్టుకొని చాలా చక్కగా చేసుకునేవారు. దేవునికి మహిమ కలుగును గాక. వారి గృహాన్ని ఆ చిన్న తాటేకులు ఇల్లు అయినా కానీ, పూర్వకాలంలో బంగ్లాలు ఏమీ లేవు కదా. ఉన్నాయా పోనీ మీకు? లేవు, ఎవరికి లేవు. ఆ తాటేకు ఇల్లే. సరంబి వేసిన చిన్న మిద్దుంటే చాలా గొప్పడికని చూసేవారు. అందుకని దావీదు అంటాడు, నేను సరంబి వేసిన ఇంట్లో ఉంటున్నాను, నా దేవుని మందిరం ఇలా గుడారాల్లోనూ డేరాల్లో ఉండడం నాకు అవమానం అని దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని, గొప్ప మందిరం కట్టాలని చాలా పెద్ద ప్లాన్ వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన గృహము అలాగ అమర్చబడాలి. లేని నాకు పెద్ద గృహం అంటే బాగుండు, అన్నీ సర్దిద్దును అంటుంది ఒక ఆవిడ. ఎక్కడో ఉంటే ఏదో సర్దేసేవానికి అది కరెక్ట్ కాదు. అది మనకు ఉన్నది ఎక్కడైతే ఉన్నామో దాన్నే ఏం చేయగలగాలి? ఎప్పుడు చూసినా చాలా నీట్నెస్ మెయింటైన్ చేయాలి. మొన్న ఒక ఇంటికి వెళ్ళాం, చాలా నీట్గా ఉంది. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. మన గది ఎలాగ ఉండాలో, మన ఆత్మీయ జీవితం ఎలాగుందో మన గదిని చూస్తే అర్థమైపోద్ది. ఈరోజు తిన్న పాత్రలు 3 రోజుల దాకా తోమకపోతే ఎలాగుంటుంది గది? ఎలా ఉంటుందమ్మా? గది ఎలాగుండగానే రూసిపై కొట్టేస్తే ఒక 10 నిమిషాలు బాగానే ఉంటుంది. 10 నిమిషాలు ఆ స్ప్రే కంపిపోద్ది. తర్వాత ఇది కలిపి మిక్స్ అయిపోయి ఇంకా లేనిపోయినవి అన్నీ వస్తాయి. మన గది అనుభవం చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెక్కడుంటావో, ఏ ప్లేస్లో ఉంటావో ఆ అనుభవం చాలా అద్భుతకరంగా ఉండాలి. ఇక్కడ సామాగ్రితో కలిగిన ఒక గదిని ప్రభువారికి చూపిస్తే, గొప్ప మేడగది అంటండి, గొప్ప మేడగదిలోకి వెళ్ళారు. ఆ మేడగదిలో పస్కాను సిద్ధం చేశారు. ఇప్పుడు పస్కాను భుజించడానికి శిష్యులందరూ సిద్ధంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పస్కాను సిద్ధం చేశారు. పస్కాను ఇప్పుడు ఏం చేయాలి? భుజించాలి. ఇప్పుడు ఈ పస్కా యొక్క అనుభవం ఏంటో తెలుసా? ఒక గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్లను వండి కుటుంబంతా కూర్చుని కుటుంబంతా కలిసి అది మిగల్చకుండా తినేయాలి. ఆమె చెప్పండి. ఒకవేళ ఇది ఎవరైనా ఒకవేళ ఇంకా మిగులుతుంది అని అనుకుంటే ఇంకా కొంతమందిని పిలుచుకొని ఈ గదిలోనికి సిద్ధపాటు చేసుకుని ఆ గదిలో ఆ పస్కాను ఏం చేయాలి? వీళ్ళు ఆచరించాలి. దేవునికి మహిమ కలుగు. త్వరపడుతూ తినాలంటండి, త్వరపడుతూ తినాలి. తీరుబడిగా కాదు, త్వరపడుతూ. ఆ పస్కా ఎవరికి సాదృశ్యం? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ఐగుప్తీ దేశంలో ఉండగా మోషే ద్వారా వారికి సూచనవ్వడం జరిగింది. ఆ పస్కాను వధించి దాని యొక్క రక్తాన్ని ద్వారబంధాల మీద పూయాలి. ఆ అడ్డు కమ్ముల మీద, నిలువు కమ్ముల మీద ఈ రక్తాన్ని పూయాలి. ఏ గృహానికైతే, ఏ ద్వారబంధానికైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము
ఉంటుందో ఆ సంహారపు దూత దాటిపోతాడు. దేవునికి మహిమ కలిగిన గాక. చాలామంది ప్రభు యొక్క రక్షణ తీసుకుని బాప్తిస్మ పొంది బల్లలో పాలు పొందరు చాలామంది. ఈ అనుభవాలు ఉంటాయి కొంతమందికి. ఈరోజు చూడండి, ఈరోజు ఇచ్చిన ఆజ్ఞ, మరి సంహారపు దూత లోనకు వస్తాడా, బయటికి వెళ్ళిపోతాడా? ఈ పస్కాను ఆచరించిన వారికి, పస్కాను ఆచరిస్తే సంహారపు దూత లోనకు వస్తాడా, బయటికి వెళ్తాడా? బయటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ పస్కాను ఆచరించకపోతే, ఏ గృహానికైతే ద్వారబంధం మీద ఆ రక్తపు మరకలు ఉండవో సంహారపు దూత లోనికి వెళ్తాడు. సంహారపు దూత లోనికి వెళ్ళి అక్కడ మరణఘోష, భయంకరమైన మరణ వేదన, భయంకరమైన పాప శిక్షణ లోపల జరుగుతూ ఉంది. ఏమండి, ఎందుకు సంహారపు దూత లోనికి వెళ్ళాడో తెలుసా? వారు కలిగి ఉన్న అజాగ్రత్త వలన. అందుకని దేవుని సన్నిధానంలో మనం అజాగ్రత్తగా ఉండకూడదు. నేను సిద్ధపడలేదండి అంటారు చాలామంది. లేకపోతే నేను అలాగ ఉన్నానండి అంటారు కొంతమంది. ఏమండి, నేను ఈరోజు సిద్ధపడలేదండి, ఈ వారానికి సిద్ధపడలేదండి, ఇప్పుడు ఏమండి ఏంటి సిద్ధపాటు ఏంటి చెప్పండి ఒకసారి నాకు. సిద్ధపాటు ఏంటమ్మా? నేను సిద్ధపడలేదండి, నేను దాని కొరకు సిద్ధపడి రాలేదంటారు కొంతమంది. ఏంటి అసలు సిద్ధపాటు ఏంటి? ఇలా చూడు, దాని కొరకు సిద్ధపాటు ఏంటి? సిద్ధపాటు అంటే ఏంటి చెప్పండి మీరు. మేము సిద్ధపడలేదు అనేవారు ఉన్నారా కొంతమంది? ఏమండి, మనం ప్రభువులోనికి ఎప్పుడైతే మనము ఆయనలోనికి ప్రవేశించామో, బాప్తిస్మలోకి వెళ్ళామో, ఇంకా ఆ రోజు ఎప్పుడైతే రక్షించబడి ఆ రోజు నుంచి సిద్ధపాటు అంటే దాని కొరకు ప్రత్యేకంగా ఏం అవసరం లేదు. ఎవడు నీట్గా ఇంటికాడ సిద్ధపడిపోవడం, చక్కగా ఫ్రెషప్ అయి వచ్చేయడం. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మలో ఏ విధమైన కల్మషం ఉండకూడదు. హృదయంలో చాలామంది కల్మషం, కక్షలు, కోపాలు ఇవన్నీ ఉంచుకుంటే దేవుని ఆత్మీయ అనుభూతి, ఆశీర్వాదం మనం పొందుకోలేం. కనుక ప్రతిరోజు దేవుని సన్నిధానంలో సిద్ధపాటు. ఆమేన్. ఈరోజు సిద్ధపడ్డామా? రేపు ఏం చేయబడతాం? ఈ రాత్రి రావచ్చు ప్రభువారు. హలో, ఈ రాత్రి రావచ్చు ప్రభువారు. ఈ రాత్రే నిన్ను పిలవచ్చు ఆయన. ఈ రాత్రే వచ్చే నా ప్రియ బిడ్డ అని అనొచ్చు. అప్పుడు నేను సిద్ధపడలేదండి అంటావా? 10 మంది కన్యకుల్లో 5 ఏం చేశారు అంటే నామకార్థమైన సిద్ధపాటు, చాలని సిద్ధపాటు, అర్ధాకొర్దల సిద్ధపాటు, ఇహలోక సంబంధం. ఒక రోజు ఇక్కడ, ఒక రోజు అక్కడ. ఐతుక్ అనేవాడు కిటికీలోంచి చూసినట్టుగా మాటికి కిటికీలోంచి లోకమే చూస్తారు చాలామంది. శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక భిక్షకుడు దేవాలయం బయట కూర్చుని ఉండేవాడు అంటండి. ఏ రోజున దేవాలయంలోనికి వాడు వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? ఓ కన్నుతోనేమో లోపల చూసేవాడు దేవాలయంలో ఏముందో అది అయిపోతుంది, కానీ మళ్ళీ రోడ్డు అంటే ఎవరు వెళ్తున్నారు? అవి కావాలి ఎన్నింటికి. ఎప్పుడు వాడు బ్రతుకు అలాగే ఉంది. పేతురు యాహాను చూసినప్పుడు పేతురు వైపు, యాహాను వైపు ఇలా తేరి చూస్తారంటండి. మనకులా తెల్లటి వస్త్రాలు వేసుకుని చాలా నీట్గా క్లాస్కి వెళ్ళి వస్తుంటే జేబులో డబ్బులు లేకపోయినా ఎలా కాపాడతాం? దొరగారులా కాపాడతాం కదా, అలా కాపాడుతున్నారు వీళ్ళిద్దరని. దేవునికి స్తోత్రం కలిగి గాక. నా జేబులో రూపాయి లేకపోయినా దొరగారులా కాపాడుతాను ఒక్కొక్కసారి. అలా కాపాడుతున్నారు. కాపాడుతుంటే ఈరోజు పని అయిపోయింది నాకు అనుకున్నాడు ఈయన. ఎవరో పని అయిపోయింది, భలే పెద్ద మనుషులు దొరికారు ఇద్దరు. ఇక నా బ్రతుకు, నా పంట పండినట్టు ఈరోజు అని వారి వైపు అలా చూస్తున్నాను. ఏంటి నీ సంగతి? అర్థమైపోయింది వీళ్ళకి. ఏమండి, మనిషి యొక్క ఆ ముఖ కవలిక చూస్తే నీ భావాలేంటో, నీ మనస్తత్వం ఏంటో తెలిసిపోద్ది. వాడు అలా ముఖాలైపు ఒక్కొక్క వైపు అలా చూసానుకో ఏ ఫీలింగ్స్తో ఉన్నారో తెలిసిపోద్ది. నవ్వుతా వింటున్నావో, ఇలాగ వింటున్నావో తెలిసిపోద్ది. స్తోత్రం కలిని గాక. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఎంత మంచి మాట చెప్పినా ఇంకా కథలు మీద తెలిసిపోతాయి, కొన్ని ఫీలింగ్స్ తెలిసిపోతాయా?
కోపంగా ఉన్నామో, కూల్గా ఉన్నామో, లేకపోతే లోపల ఏదో టెన్షన్ పడుతున్నామో అలా తెలిసిపోతాయి. పేతురు గారు యోహాను ఇద్దరు చూసినప్పుడు అతని యొక్క జీవితం అర్థమైపోయింది. రేయ్ బాబో, వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తూ ఉన్నాం. ఆమెన్. వీళ్ళ ఎండి బంగారం కంటే ఇంక గొప్పదేముందరా బాబు అనుకోండి. ఎండి బంగారం లేవంటున్నాడు. ఎండి బంగారం కంటే ఈ గొప్ప విలువైంది ఏముంది? మనకు ఏ విలువైనవి? నాకు 10 కాసులు బంగారం ఉందండి అంటుంది. ఏం పర్లేదని. 10 కాసులు ఉందంటే ఇంకా పర్లేదని. మొన్న కేజీ బంగారం దొరికిందంట. ఏమనిపించింది ఇప్పుడు నీకు? అయ్యో నాకన్నా కనిపించలేదా అనిపిస్తుందా? కేజీ బంగారం దొరికిందని. కేజీ బంగారం దొరికిందంటే ఇంకా ఆడు బ్రతుకు ఫలించినట్టేనా? ఇంక ఎవరు సరిపోతారు అతనికి సాటి? ఇంక నేనే, నాకెవరు సాటి అన్నట్టు ఉంటుంది. ఎండి బంగారం కంటే గొప్పదేమందిరా బాబు అని ఆలోచన చేసుకుని మాకు కలిగింది నీకు ఇస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. గుండెల నిండా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నారు? మీరు ఎవరైనా మాట్లాడితే కౌంటర్ అవుతుంది, తర్వాత మీరు ఇబ్బంది పడినా పర్లేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. ఏమండి ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? గుండెల నిండా దేవుని పట్ల ప్రగాఢమైన విశ్వాసము కలిగి ఉన్నారు. నేను ఆజ్ఞాపిస్తే ఈ కుంటువాడు బాగుపడగలడు అనే విశ్వాసం. ఎలాంటి విశ్వాసం అండి? ఆ విశ్వాసం మనలో ఉండాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరైనా సమస్యలు ఉన్నారనుకోండి, అమ్మా భయపడకండి, మనం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడైనా చెప్పి మీ మాట ఇలాంటి మంచి మాటలు చెప్పావు. సమస్యలో ఉందా అమ్మా, మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఎప్పుడైనా చెప్పావు వెళ్ళటం? మళ్ళీ చెప్తున్నాను, చెప్పావా? దేవుడిని దీవించగాక. ఏదైనా సమస్య ఉన్నప్పుడు కలిసి ప్రార్థన చేద్దాం, భయపడొద్దు. దేవుడు గొప్పవాడు, కార్యం చేస్తాడు ఆయన. నేను నీతో పాటు ఎగిపిస్తున్నాడు, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం అని ఈ అనుభవాన్ని మనం అదే మేడగది అనుభవంలో మనకు నేర్పించే ప్రభు గొప్ప అద్భుతమైన కార్యం. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ 12 మంది శిష్యులు కనిపిస్తారు. వారితో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఉంటే ఇక్కడ ఎవరిలోనూ కూడా తారతమ్యం లేదు. అర్థమైందా? ఒకరు నేను ఎక్కువ, నేను తక్కువ, నువ్వు తక్కువ, నేను గొప్ప, నువ్వు చిన్న అనేది తేడా ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ భోజన పంక్తి నుండి లేచి ఒక ప్లేట్లో నీళ్లు పోసి ఆ తువాలు మొలక కట్టుకొని నడనికి కట్టుకొని ఆ నీటిలో పోసిన ఆ పల్లెంలో పోసిన నీళ్లు ఒక్కొక్కరు పాదాల దగ్గరికి పట్టుకెళ్ళి ఒక్కొక్కరు పాదాలు కడుగుతూ ఉన్నాడు. వెంటనే హృదయం చలించిపోయింది వాళ్ళకి. ఒళ్ళొక్కసారి గుబేలు పడిసింది వాళ్ళకి. ఏంటి, పరలోకమందున్న దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చి అసలు భూమి మీద ఆయన కంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఏమంటే అంత గొప్పవాడు ఒక్కొక్కరు పాదాల దగ్గరికి వెళ్ళి అందరి పాదాలు కడుగుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైన మాదిరి అండి. పాదాలు పట్టుకోగానే గొల్లు నేడ్చేస్తున్నారు వాళ్ళు. యేసుప్రభు వారు పాదాలు పట్టుకోగానే గొల్లున బోరు నేడుస్తున్నారు. ఇక పేతురు ఉండబట్టలేక తట్టుకోలేక అయ్యా నా పాదాలు అస్సలు నువ్వు అసలు నా పాదాలు పట్టుకోవడానికి నేను ఏపాటి వాడు, నేను యోగ్యున్నా? నువ్వు దేవుడు అయి ఉండి, ప్రభువు అయి ఉండి, బోధకుడు అయి ఉండి, గొప్పవాడు అయి ఉండి, ఒక పాపిష్టి జీవితంలో ఉన్న నా పాదాలు కడగడానికి అసలు నేను అర్హున్నా? నా పాదాలు పట్టుకోవద్దు మహాప్రభో అని ప్రభువారికి దండం పెట్టి బ్రతిమలాడేస్తున్నాడండి. ఎంత అద్భుతమైన మాదిరో చూడండి.
ఈ రోజున సంఘములో ఈ విధమైన అనుభవం ఉండాలి. నువ్వు ఏ రోజు గొప్ప వ్యక్తి, అది నాతో సహా. ఒకవేళ నాకంటే గొప్పోళ్ళు మీరు కింద ఉండొచ్చు, ఉద్యోగాలు చేసుకుని పెద్ద పెద్ద కుటుంబ జీవితంలో ఉన్నవారు ఒకవేళ పెద్దోళ్ళు ఉండొచ్చు. ఎవ్వరు కూడా ఇక్కడ ఎక్కువ తక్కువ అనే పదం మన నోట్లో వచ్చిందా? దేవుని యొక్క శరీరంలో పాలు భాగస్వాములు ఉండడానికి మన యోగ్యులము కాదంతే. ఇంకా మనకి ఏ విధమైన ఇక గొప్ప 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 సందేశాలు ఏం అవసరం లేదు. ఈ ఒక్క మాట చాలు మనకి. ఆయన అప్పగించబోయేవాడు ఎవరో ప్రభువారికి తెలుసు. అప్పటికే ఆ మొదటి మాటలో అప్పటికే సాతానుడు ఈ ఇస్కరియోతు యూదా హృదయంలో ప్రవేశించేశాడు. అప్పటికే వీడు డబ్బు అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని అమ్మేయడానికి బేరం కుదిరించేసుకున్నాడు, ప్లాన్ వేశాడు. అన్ని విధాలుగా ప్లాన్లు కలిగి బయట వేసుకోవాల్సిన ప్లాన్లన్నీ వేసుకొచ్చి మరలా బంతిలో కూర్చున్నాడు. ఎంత అమాయకుడిగా కూర్చున్నాడు, ఎంత అమాయకుడిగా కూర్చున్నాడు. మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అనగానే సమాధానంగా చెప్తున్నాడు, నేను కాదు కదా ప్రభా. ఏమంటే ఎంత సమాధానంగా ఉన్నాడు. లోపలేమో కత్తులెట్టుకున్నాడా, లోపలేమో ప్రభువుని నమ్మేయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేసి అన్ని విధాలైన మనస్తత్వాలు ఆలోచించి క్రూరుడిగా భయంకరుడిగా తన హృదయం నిండా కక్ష పెట్టుకుని మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారు అనగానే నేను కాదు కదా ప్రభా అంటున్నాడు. ఎంత సమాధానంగా అంటున్నాడు. నేను ఎవరైతే ముక్క ముంచి ఇస్తారో వాడే నన్ను అప్పగిస్తాడని మొదటగా ముక్క ముంచి ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు ఆయన. ఆమేన్. అంత క్రూరుడికి మొదటకుంటే ఆయనే మొక్క ఇచ్చాడంట. మొదటగా ఇచ్చింది ఎవరికి? వానికి ఇచ్చాడు. వాని పాదాలకి అడిగాడు ఆయన పాదాలకి అడిగి కడిగినప్పుడు ఆ ముఖం వైపు చూస్తూ ఉన్నాడు. కానీ ఇంత అయినా కానీ వాళ్ళలో ఏ విధమైన చలనం ఏం కనిపించట్లేదు, ఏ విధమైన చలనం అతనిలో కనిపించట్లేదు. పాదాలు పట్టుకున్నాడు. దేవుడిగా ఉన్నవాడే పాదాలు పట్టుకొని, ఏమండి మనం ఎవరం ఇక్కడ గొప్పవాళ్ళం కాదు, దేవుని వాక్యం నేను మీకు చేసినట్లుగా మీరును ఒకరికొకరు చేసుకోండి. ఆమె చాలామంది ఇబ్బంది పడతారు ఈ విషయంలో. చాలామంది, నేను ఎవరిని ఏమంటలేదు కానీ ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడకూడదు. మన జీవితంలో మీరు ఒకటి గమనించండి, వాక్యము నెరవేర్చబడాలి. ఆమేన్. నేను ఎప్పుడు వాక్యాన్ని నెరవేరుస్తున్నానా, ఎప్పుడు వాక్యానుసారంగా నడుస్తున్నానా అనే భావజాలం మనలో ఉండాలి. ఎవరు గొప్పవారం కాదు, ఏ విధమైన హెచ్చుతగ్గులు లేవు, ఏ విధమైన తారతమ్యాలు లేవు. దేవుని సన్నిధానంలో అనుకూలంగా మనం మలచబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడేమో నేర్పిస్తున్నాడు? గొప్ప తగ్గింపు నేర్పిస్తున్నాడు ఆయన. నేను మీకు చేసినట్లుగా మీరును కూడా ఒకరికొకరు చేసుకుని ప్రభువారు చెప్తున్నారు. ఈ ఆజ్ఞ, ఇది కొత్త నిబంధన అంటండి. ఇది ఇక్కడ ఏమిచ్చేయడానికి మనకి క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన. నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవం గలవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ శరీరములో ఆయన శరీరం కనపడాలి, మన శరీరములో ఆయన శరీరం కనపడాలి, మన హృదయములో ఆయన హృదయం ఉండాలి, మన జీవితంలో ఆయన జీవితం కనపడాలి, మన మాటల్లో ఆయన మాటలు కనపడాలి, మన చేతి పనుల్లో ఆయన పనులు కనపడాలి. మన మనసు ఆయన మనసులా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. టోటల్గా జీవిస్తున్నది నేను కాదు, నా ప్రభువే క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని పౌలు గారు ఇచ్చిన సాక్ష్యంగా మన సాక్ష్యం కూడా మలచబడునుగాక. ఈ విధమైన కార్యక్రమాలు మన జీవితంలో ఉండి, నేను మీకు చేసినట్లుగా మీరును కూడా ఒకరికి ఒకరు చేసుకునండి. మనకు ఒకరికొకరు విభేదాలు, ఒకరికొకరు ఒకరికొకరు ఏవేవో మన హృదయంలో
మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఒకవేళ ఉండొచ్చేమో, అవన్నీ పక్కన పెట్టాలి. ప్రభువారు మాదిరి మనం సమాజానికి చూపించాలి. అంతే. మనం చెప్పాలా చూపించాలా? ప్రభుని చూపించాలి. చెప్పాలా చూపించాలా? చెప్పేమంటే ఇక అసలు మాటలకు అంతుండవు, ఏమని చెప్పేస్తాము. చేయమంటే చాలా కష్టం, చాలా కష్టం. కష్టతరమైనది ఏది మన దగ్గర ఉండకూడదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు నేర్పిన అద్భుతమైన పాఠాన్ని మన హృదయంలో దాచుకుందాం. దేవునికి అనుకూలంగా మనం మలచబడదాం. మనలో క్రీస్తు భావజాలాలే మనలో ఉండాలి. ఆ పస్కాను మనం భుజించడానికి సిద్ధపడుతున్నాం. ఈ రోజున ఆ రొట్టు అనగానే మీకు జ్ఞాపకం రావాల్సింది ఆయన శరీరము. ఉదయకాలం మనం తెల్లారి పొద్దున్న యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చిత్రహింసలు చేయబడ్డారో, ఎలాగ ఆయన శిలువకు అప్పగించబడ్డారో, ఎలాగ మన కొరకు ఎన్నెన్ని నిందలు, ఎన్నెన్ని నేరాలు ఆయన మీద మోపబడి మన కొరకు ఎలా చిత్రహింసలు చేయబడ్డాడో మనం చూస్తాం. ఆయన శిలువలో మన కొరకు చిత్రహింసలు చేయబడిన ఆయన శరీరానికి గుర్తుగా ఆయన యొక్క రొట్టును మనం తీసుకుంటాం. ఇది నా శరీరం అని ప్రభువారు చెప్తున్నారు. యోహాను లూకాసు సువార్తలో మనకు కనపడుతుంది. ఇక చదివితే అది లేట్ అయిద్దేమో. లూకాసు సువార్త 22వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, 11వ వచనం, ఇది నా శరీరం అని చెప్తున్నాడు, నా రక్తం అని చెప్తున్నాడు. నా శరీరము తిని నా రక్తమును త్రాగిన వాడే నిత్య జీవం గలవాడు, అంచె దినమున నేను వానిని లేపుదును. స్తోత్రం కలిని గాక. ఇప్పుడు మనము ఆయన శరీరం తీసుకోవాలి. ఆయన శరీరాన్ని తీసుకోకపోతే ఆయనకి మనకి చాలా దూరంగా ఉన్నట్టు. ఇంకా ఆయన రక్తాన్ని తీసుకోవాలి మనము. ఇది క్రొత్త నిబంధన. ఒకవేళ ఇందులో మనము పాటించకపోతే నువ్వు ఎక్కడున్నట్టు తెలుసా? పాత నిబంధనలు ఉన్నట్టు. పాత నిబంధనలు అంటే శిక్షకు పాత్రులు మనం. ఇదే నిబంధన? ఇది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలోనికి రావాలి మనం. క్రొత్త నిబంధన అంటే పాత నిబంధనలో పస్కాను అంటే గొర్రెపిల్లను వధించేవారు, పస్కాను ఆచారం చేసేవాళ్ళు, పండగ చేసేవారు. కొత్త నిబంధనలా కాదు, అనుకరణ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి దినము దేవునితో సహవాసం చేసే వ్యక్తులుగా మనము మార్చబడదు గాక. ఎప్పుడు సమాజంగా పూర్వకాలంలో ఏం చేసేవారు తెలుసా? కొత్త నిబంధన ఆది కాలపు సంఘం ఎప్పుడు సమాజంగా కూడుకున్న వారు ప్రభు యొక్క రొట్టెను, ప్రభు యొక్క శరీరమును, ఆయన రక్తాన్ని తీసుకునేవారు. ఎప్పుడు సమాజంగా వారు ఇంటింట కూడుకుంటూ రొట్టె విరిచిటి యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక, అంటే ఎప్పుడు సహవాసంగా కూడుకున్నా ఏం జ్ఞాపకం చేసుకునేవారు తెలుసా? ప్రభు శిలువను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఇప్పుడు మనకి నెలకొకసారి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అది కాదు అసలు. ఎప్పుడు సహవాసంగా కూడుకున్న ఏం చేయాలి? ఆయన శరీరాన్ని, ఆయన ప్రతి వారం కాదు, ప్రతిరోజు దేవునితో మనం మమేకమైపోయి మన జీవితం ప్రభువునకు అర్పించబడాలంటే కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. అందరూ మోకరించండి. అందరూ మోకాళ్ళేయాలి. ఏ పాపమెరుగని యో పావనామూర్తి